హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఆర్కే వ్లాగ్స్. ఈరోజు మనం చూడబోయేది ఫ్రాక్ స్టిచ్చింగ్. దీనికోసం నేను మీషోలోనే ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇది పర్పుల్ కలర్ షేడ్ వచ్చిందనమాట. ఇలా ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను పర్పుల్ తీసుకున్నాను. మనకి నెట్ క్లాత్ వచ్చేసి 6 మీటర్స్, దాని లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ ఇచ్చారండి. నెక్స్ట్ ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం 5 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. సేమ్ మీషోలోనే తీసుకున్నాను ఇది కూడా. నెక్స్ట్ ఇంకా వచ్చేసి 6 మీటర్స్ చెప్పాను కదా, పర్పుల్ నెట్ క్లాత్ తీసుకున్నాను. ఇది ఒక 4 మీటర్స్ దగ్గర తీసుకొని మనకి కోన్ షేప్లో ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదా అండి, సేమ్ అలాగే ఓపెన్స్ వచ్చే సైడు పెట్టుకొని ఇట్లా కోన్ షేప్లో పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట. 10 ఇయర్స్ బేబీకి నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. పై వైపు వచ్చేసి 7 పెట్టుకున్నానండి నేను. నెక్స్ట్ కింద లెంత్ వచ్చేసి 39 పెట్టాను. ఈ ఎగ్జాక్ట్ కొలతలు అయితే ఏమి ఉండవండి. కొందరు బేబీస్ చెబ్బీగా ఉంటారు, కొందరు బక్కగా ఉంటారు. సో నడుము కొలత ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. హైట్ కూడా కొందరు హైట్ ఉంటారు, కొందరు కొంచెం పొట్టిగా ఉంటారు కదా. సో దట్ మనం ఒకసారి చెక్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా అండి, అలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. స్టార్టింగ్ బిగినర్స్ అయితే 1కి 2 సార్లు కొలతలు చెక్ చేసుకొని పెట్టుకోండి. లేదు అంటే క్లాత్ అటు ఇటు అవుతుంది అనమాట, అందుకని చెప్తున్నాను. నాకు ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ వచ్చేసి 2 డేస్ పట్టిందండి. 2 డేస్ అంటే కంటిన్యూగా ఏం స్టిచ్ చేయలేదు, మిడిల్లో బ్రేక్ తీసుకుంటూ ఇంకా పిల్లలు ఉంటారు కదండి, అలా కుట్టాను అనమాట. 2 డేస్ అయితే టైం పట్టింది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాకు మిషన్ అయితే అంతగానం రాదు. సో చూసుకుంటూ మెల్లిమెల్లిగా కుడుతున్నాను అనమాట. మీకు ఆల్రెడీ ఫైనల్ లుక్ అయితే స్టార్టింగ్లోనే వీడియో మెన్షన్ చేశాను కదా అండి, చాలా బాగా వచ్చింది అసలు. నేను ఆల్రెడీ ఫస్ట్ అయితే కట్ చేసింది వేరే ఫ్రాక్ కోసం అండి, బట్ మా పాప అయితే ఇంకొకలాగా అడిగిందనమాట నేను. సో ఇంకా అవి జాయిన్ చేసుకుంటూ నేను తనకు నచ్చిన విధంగా స్టిచ్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇంకా బాడీ పార్ట్, దానికి వచ్చేసి ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను, అది క్లిప్ అయినది మిస్ అయ్యింది. సో నెక్స్ట్ దానిపైన షైనింగ్ కోసం ఇంకొకటి నెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు కదా అండి, అది కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. నెక్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టానండి, డౌన్ 3 ఇంచెస్ పెట్టాను. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. ఇటు డౌన్ కింది సైడ్ కూడా 5 ఇంచెస్ పెట్టుకున్నాను. పెట్టుకొని చూస్తున్నారు కదా, అలా 1 ఇంచ్ వరకు పెట్టి కట్ చేసుకోవాలన్నమాట. ఓపెన్స్ మన సైడ్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా వచ్చేసింది. నేను ఆల్రెడీ లైనింగ్ కట్ చేసిన అని చెప్పాను కదా, సో అది కూడా పెట్టుకున్నాను. ఇంతకుముందు చెప్పాను కదా అండి, సేమ్ అలాగే కింద లైనింగ్ కోసము నేను పైన 7 ఇంచెస్ కింద 39 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. సేమ్ అలాగే పెట్టుకొని కట్ చేసుకున్నాను. ఇది కూడా ఇది అంబ్రెల్లా కట్లో కట్ చేశానండి, చూడండి మీకు కనిపిస్తుంది కదా, అలా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ ఇంకా ఉంటుంది కదా అండి, అది నేను ఫోల్డింగ్స్ వేసుకున్నాను అనమాట. ఫోల్డింగ్స్ వేసుకొని 3 ఇంచెస్ ఇలా పెట్టుకొని టేప్ తోటి మార్కింగ్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసుకున్నాను అనమాట. అన్ని ఫ్రిల్స్ కోసం అనమాట. ఇవి ఇలా అన్ని సేమ్ సైజ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని కట్ చేసి రెడీగా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం అండి, నా దగ్గర ఫ్రిల్స్ది పాదం అయితే లేదు. సో నేను మిషన్లోనే ఇలా చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి ఏ, నెక్స్ట్ అక్కడ వచ్చేసి 4లో పెట్టుకొని ఇక్కడ నెంబర్స్ ఉంటాయి కదా అండి, అందులో నేను 9 పెట్టాను. అలా కనిపిస్తుంది కదా మీకు వీడియోలో, అలా 9 పెట్టుకొని కింద పాదం దగ్గర వచ్చేసి ఏదైనా ఎక్స్ట్రా సూది కానీ అది ఉంటుంది కదా మన దగ్గర, దానికి అలా పెట్టేసి నెక్స్ట్ కుట్టుకోవడమే అనమాట. చూడండి మీకు కనిపిస్తుంది కదా అండి, ఇలా ఫ్రిల్స్ లాగా వచ్చేస్తున్నాయి అనమాట. ఇలా మొత్తం కుట్టేసుకోవాలన్నమాట. చూడండి మొత్తం కుట్టేసుకున్నాను నేను ఫ్రిల్స్. నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా అండి, ఫ్రాక్ స్టిచ్చింగ్ నేను వేరే దానికి కోసం కట్ చేశాను క్లాత్, బట్ మా పాప వచ్చేసి ఇంకోలాగా కుట్టమనేది. సో నేను అలా జాయింట్స్ చేసి కుట్టాను అనమాట. సర్కిల్ షేప్ కోసము అలా జాయిన్ చేశాను. కనిపిస్తుంది కదా, ఇలా సర్కిల్ లాగా అయిన తర్వాత మనకి ఇలా 3 సర్కిల్స్ చేసుకోవాలి. మొత్తము 3 సర్కిల్స్కి మనం ఫ్రిల్స్ ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా, అవి జాయిన్ చేసుకోవాలన్నమాట. మీకు క్లిప్లో కనిపిస్తుంది కదా, అలా మొత్తం
3 సర్కిల్స్కి మనము ఇలా ఫ్రిల్స్ యాడ్ చేసుకోవాలి. చూడండి, యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఆ రౌండ్ సర్కిల్ని కొంచెం కార్నర్లో ఒక కార్నర్కి పట్టుకొని తీస్తే ఇలా లుక్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. చాలా బాగా కనిపిస్తుంది అనమాట. చెప్పాను కదా 3 సర్కిల్స్లో స్టిచ్ చేశానని, మీకు కనిపించింది కూడా ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి పైన బాటమ్ అండి. దీనికి బాడీ పార్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా, దానికి ఇలా నెట్ ఫ్యాబ్రిక్ తోటి మొత్తం పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలన్నమాట. కుచ్చులు వచ్చేలాగా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మొత్తం బాడీ పార్ట్ మొత్తం ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్ అయితే చాలా టైం పడుతుందండి. కొంచెం ఓపిక చేసుకొని స్టిచ్ చేయాలన్నమాట. ఇది నాకు కుడుతుంటుంటే అర్థమైందండి ఈ విషయం అయితే. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా అండి, అదంతా కట్ చేసేసుకోవాలి. కనిపిస్తుంది కదా మీకు క్లిప్లా, అలా మొత్తం నీట్గా కట్ చేసేసుకొని నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి, బ్యాక్ సైడ్ 2 పీసెస్ కట్ చేసుకున్నాం కదా, సేమ్ దానికి కూడా ఇలా లైనింగ్కి నెట్ ఫ్యాబ్రిక్ అనేది మనం స్టిచ్ చేసి పెట్టుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా వేరే దానికోసం కట్ చేసిన, అందుకని ఇలా బాడీ పార్ట్కి కొంచెం లైనింగ్ అనేది మనకి ప్రాపర్గా లేదు. సో అయినా కానీ బాగా వచ్చిందండి ఫైనల్ అవుట్ఫిట్ అయితే. మనం ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ నేను జిప్ యాడ్ చేశానండి, పిల్లలకి కంఫర్ట్గా మంచిగా ఉంటుందని. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. కలర్వి తీసుకోలేదండి, ప్లెయిన్ వైట్గా తీసుకున్నాను. ఇలా కనిపించకుండా మళ్ళీ లోపలికి వెళ్ళే విధంగా స్టిచ్ చేసుకున్నాను. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇలా దానిపైనుంచి స్టిచ్ చేసుకున్నానండి. పెద్దగా ఏం చేయలేదు నేను దానికైతే, జస్ట్ అటు ఇటు లోపలికి పెట్టేసి స్టిచ్ అయితే వేసుకున్నాను కనిపించకుండా. క్లాత్ కొంచెం పై వైపుకి ఎక్స్ట్రా పెట్టుకొని స్టిచ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇవి 2 వచ్చేసి జాయిన్ చేస్తున్నాను. నేను ఇవి మొత్తం బయటికి వెళ్ళకుండా కుచ్చకుండా నేను ఆల్రెడీ ఇది తీసుకున్నానండి. లోపల సైడ్ నుంచి స్టిచ్చింగ్ వేసేసి దాని బయట సైడ్ నుంచి తీసాను అనమాట. సో పిల్లలకి ఎక్కడ కుచ్చుకోకుండా ఉంటుంది. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయినాయండి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకొని అటు ఇటు కొంచెం ఓపెన్స్ అయితే పెట్టుకున్నాను అనమాట, మనం జాయిన్ చేసుకోవడం కోసము. ఇప్పుడు వచ్చేసి పైన లైనింగ్ ఉంటుంది కదా అండి, ఈ సాటిన్ క్లాత్కి మనము ఇది క్యాన్ అండి, కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. అది పెద్ద సైజ్ తీసుకున్నాను అనమాట. దాన్ని నేను 2 పీసెస్గా హాఫ్లో కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని వీడియోలో కనిపిస్తుంది కదా అలా ఫ్రంట్ సైడ్ అండి, మనకి బ్యాక్ సైడ్ కాకుండా ఫ్రంట్ సైడ్ నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి కొంచెం గ్యాప్ ఇచ్చేసి వీడియోలో కనిపిస్తుంది కదా అలా మొత్తం స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇలా స్టిచ్ వేసుకొని తర్వాత దాన్ని వీడియోలో కనిపిస్తుంది కదా అలా మెల్లిగా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మనకి ఫినిషింగ్ అనేది నీట్గా అనిపిస్తుంది అనమాట. ఇలా బ్యాక్ సైడ్కి లోపలికి వేసేసుకొని దాన్ని మళ్ళా మొత్తము ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఇలా బౌన్సీగా ఉందండి, చూసారు కదా, కనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్కి 4 మీటర్ నెట్ కట్ చేశాను కదండి, అది జాయిన్ చేసేసాను. దానిపైన మనము 3 సర్కిల్స్ తోటి నెట్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని కుట్టుకున్నాం కదండి ఫ్రిల్స్ తోటి, అది కూడా జాయిన్ చేస్తున్నాను అనమాట. వీడియోలో కనిపించింది కదా అలా మొత్తం 3 పీసెస్ నేను జాయిన్ చేసేసాను. జాయిన్ చేసిన తర్వాత లుక్ అయితే చూడండి, ఇలా ఫ్రంట్ సైడ్ చేశాను అనమాట నేను. సో మీకు కనిపిస్తుంది కదా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా 4 కూడా తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవచ్చండి, మొత్తం ఫ్రాక్ చుట్టూతో వచ్చేస్తుంది. బట్ నేను వేరే దానికోసం కట్ చేసినందుకు నా క్లాత్ అటు ఇటు అయ్యింది. సో నాకు 3 సర్కిల్స్ వచ్చాయి, నేను ఆ 3 సర్కిల్స్ని పెట్టి స్టిచ్ చేశాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అది జాయిన్ చేసేసేయాలండి. బాడీ పార్ట్ కింద బాటమ్ ఉంది కదా, అది 2 జాయిన్ చేసేసుకోవాలన్నమాట. కనిపిస్తుంది కదా అలా ఫ్రంట్ బ్యాక్ చూసుకొని మొత్తం జాయిన్ చేసేయాలన్నమాట. ఇది ఫ్రాక్ చుట్టూతో పెట్టినా ఇంకా బాగా కనిపిస్తుందండి. ఇలా అయినా కూడా చాలా బాగా వచ్చింది లుక్ అయితే, నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అయినా నేను. చూడండి, బాడీ అటాచ్ చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. కింద నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అండి, దానికి నేను పీకో చేసుకున్నాను. మీకు ఆల్రెడీ వైర్ చూపించాను కదా మీకు, ఆ వైర్ తోటి నేను పీకో చేశాను అనమాట. మనకి ఇలా సర్కిల్స్ మంచిగా కనిపిస్తాయి అనేసి నేను చేసుకున్నాను. చూడండి, కనిపిస్తుంది కదా అలా.
నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్, బేబీ పింక్ది. అవి కూడా నేను సేమ్ మీకు ఆల్రెడీ చూపించాను కదండి ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో, అలాగే కుట్టేశాను అనమాట. చేసి వాటిని 2 లేయర్స్గా జాయిన్ చేశాను అనమాట. నెక్స్ట్ నాకు అవి అన్నీ జాయిన్ చేసిన తర్వాత నాకు ఫ్రాక్ వచ్చేసి ప్లెయిన్గా అనిపించిందండి. సో దట్ దానికోసమని నేను ఇప్పుడు నెక్స్ట్ నా దగ్గర ఉన్న ఇలా లేస్ బార్డర్ని జాయిన్ చేసేసి స్టిచ్ చేశాను అనమాట. అది కూడా వీడియో క్లిప్ మిస్ అయ్యింది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, నేను ఆల్రెడీ దాన్ని జాయిన్ చేశాను అనమాట. మనకి ఫ్రిల్స్ వేసాను కదండి, ఆ ఫ్రిల్స్ నాకు ఎక్స్ట్రా మిగిలినాయి అనమాట. ఆ ఫ్రిల్స్నే నేను దగ్గరికి గుంజేసి ఇలా ఫ్లవర్స్ లాగా మొత్తం ఒక 1 సైడ్కి మొత్తం స్టిచ్ చేసేసాను అనమాట. ఇలా అది లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక 1 సైడ్ నేను చిన్నవి స్టోన్స్ ఉన్నాయండి నాతోటి, అవి అతికిచ్చేసాను అనమాట. ఫైనల్ అవుట్లుక్ వచ్చేసి చాలా బాగా టర్న్అవుట్ అయిందండి. మెయిన్ వచ్చేసి నేను మా పాప బర్త్డే కోసమని స్టార్ట్ చేశాను. బట్ స్టార్ట్ చేసిన తర్వాత మా పాపకి ఫుల్ ఫీవర్ అండి, బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది. తన గ్లూకోజ్లు ఎక్కుతున్నాయి. బట్ అయినా సరే నేను కట్ చేస్తా అనేసరికి సరే అని ఇంకా ఫినిష్ చేశానండి. మీకు సరిగ్గా గమనిస్తే హ్యాండ్కి కనిపిస్తుంది. అయినా సరే ఇంకా తన హ్యాపీనెస్ కోసమని ఇంకా కట్ చేయించామండి. చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. బ్యాక్ సైడ్ కూడా బౌ అది యాడ్ చేశాను. బట్ తనకు బాగాలేదని వీడియో క్లిప్స్ అయితే సరిగా తీయలేదండి ఆ రోజు. కాకపోతే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.